వైకుంఠ ఏకాదశి వేళ ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు కిటకిటలతో సందడి మొదలైపోయింది. ఉత్తర ద్వార దర్శనం కోసం వేకువజాము నుంచి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఉత్తర ద్వారాన్ని పచ్చి పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు ఆలయ సిబ్బంది. గోవింద స్వాముల ప్రత్యేక దర్శనం కోసం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు ఆలయ అధికారులు. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి సంబరాలు మొదలయ్యాయి. శోభాయమానంగా కన్నుల పండుగగా కొనసాగుతున్నటువంటి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాము. ఇవాళ వైకుంఠ ఏకాదశి వేళ ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల కిటకిటలతో సందడి మొదలైంది. ఉత్తర ద్వార దర్శనం కోసం వేకువజాము నుంచి భక్తులు క్యూ లైన్లో బారులు తీరుతున్నటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఉత్తర ద్వారంలో కూడా పచ్చి పూలతో సర్వాంగ సుందరగా గోవింద నామాలతో అలంకరించినటువంటి గోవింద నామాలతో గోవింద అని అక్షరాలతో స్వామివారికి ప్రత్యేక దర్శనం కోసం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు ఇప్పుడు ఉత్తర ద్వారంకి కూడా చక్కగా పూలతో అలంకరించి ఏలూరు జిల్లాలో ఆ సందడి కనిపిస్తూనే ఉంది. ఆ ఆలయం అంతా కూడా వైకుంఠ ద్వారం అని చెప్పి కూడా పచ్చిపూలతో నామకరణం చేసినట్లుగా కనిపిస్తోంది. గుడి అంతా కూడా లైట్స్తో పూలతో అలంకరించుకొని స్వామివారి దగ్గరికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు భద్రతా చర్యలతో భద్రతా లోపం జరగకుండా అక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేశారు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుమల ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి బృందం. తెల్లవారుజాము నుంచే గత 3 గంటల ప్రాంతం నుంచి కూడా చూస్తూ ఉన్నాము స్వామివారి ఊరేగింపు మహోత్సవాలు. ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల వారి ఆలయంలో కూడా పచ్చిపూలతో గోవింద నామస్మరణ చేశారు. ఏకాదశి వైకుంఠ ఏకాదశి ద్వారానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి సంబరాలు మొదలయ్యాయి. తెల్లవారు నుంచే కిటకిటలాడుతున్నాయి ఆలయాలు తిరుమలలో ప్రారంభమయ్యాయి. అలాగే ఉత్తర ద్వార దర్శనాలు ఇటు నిజామాబాద్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. స్వామివారి గణపతి శాస్త్రి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చక్కగా అలంకరించుకొని అర్చనలు, పారాయణాలు, మంత్రాలు, హోమాలు, నైవేద్యాల నడుమ ఇవాళ వేద పండితుల నడుమ మంత్రోచ్చనాల నడుమ ప్రత్యేక సంప్రోక్షణల నడుమ ఇవాళ స్వామివారిని అలంకరించి భక్తులందరూ కూడా అక్కడికి విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కూడా ప్రారంభమయ్యింది. ఉత్తర ద్వార దర్శనం కోసం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటు భద్రాచలంలో అటు ఏలూరు జిల్లాకి సంబంధించి కూడా గోవింద నామస్మరణతో కూడా కనిపిస్తూ ఉంది. ఆ వైకుంఠ స్తంభంలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్న ప్రాంగణం అంతా కూడా పచ్చి పూలతో చక్కగా వైకుంఠ ద్వారం అలాగే గోవింద నామాలతో కూడా అంతా చక్కగా అలంకరించి దేవుడిని పూలతో కూడా చక్కగా అలంకరించుకొని నామస్మరణ చేస్తూ రామనామస్మరణ చేస్తూ ఇటు గోవింద నామస్మరణ చేస్తూ కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా రథసారథి ఊగుతూనే ఉంది. అటు రథయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు, ఊరేగింపు యాత్ర చేస్తూనే ఉన్నారు. ఇటు నిజామాబాద్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. తెల్లవారు నుంచే కూడా ఇక్కడ కూడా నిజామాబాద్లో కూడా తెల్లవారుజాము నుంచి
వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి, ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు విచ్చేస్తున్నారు. అక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ఇటు యాదాద్రి జిల్లాలో కూడా చూస్తున్నాము. యాదగిరిగుట్టకు సంబంధించి ఆలయంని యాదాద్రి కూడా అక్కడ భక్తులతో ఎంతో కిక్కిరిసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అక్కడికి కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎక్కడి నుంచో ప్రతి ప్రాంతం నుంచి కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునే దానికి వైకుంఠ ద్వారానికి వెళ్ళడానికి కూడా అందరూ భక్తులు వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. భక్తులతో సందడిగా మారిపోయాయి. ఇక్కడ ప్రతి జిల్లాలో కూడా ఆలయాలన్నీ తెల్లవారుజాము నుంచే కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూనే ఉన్నారు. ఘనంగా ప్రారంభమయ్యాయి. రావాలి